ఫోన్ ట్యాపింగ్ అంశం మీద ప్రభాకర్ రావు గారి విచారణ నిన్న ముగిసిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు పేర్లు ఎక్కువ వినపడతా ఉన్నాయి. వాళ్ళకి నోటీసులు ఇవ్వబోతున్నారు. 29 తర్వాత వాళ్ళకి నోటీసులు వెళ్తాయి, వాళ్ళ కస్టడీలోకి తీసుకుంటారని రకరకాల వార్తలు వినపడతాయి. మీరేం చెప్తారంటే దాదాపు 6,000 ఫోన్లు ట్యాప్ అయినాయి మన రాష్ట్రంలో. ప్రధానంగా ఇక్కడ జడ్జిలు లేదు, జర్నలిస్టులు లేరు, ఇక సామాన్యులు లేరు. వాళ్ళకి ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి పడేసారు. ఇక్కడ కీలకంగా మారింది ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు మాత్రం ఇక్కడ ముందు విచారణ ఎదుర్కొన్నది వాళ్ళే కస్టడీలోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఒక గౌరవ పదవిలో ఉండి వాళ్ళు కస్టడీలోకి వెళ్ళడం అంటే మాటలు కాదు అది. సో ఇక్కడ కేసీఆర్ హరీష్ రావు చేసిన దాని మీద మీరేం చెప్తారు? ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద మీరేం చెప్తారు? ఇప్పుడు అసలుకి రాజకీయ నాయకులకు ఎలా ఉన్నదంటే ఎంతసేపటికి అభద్రత భావం అంటారు కదా, అండ్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది ఎక్కువగా వస్తున్నది. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నప్పుడే ఎదుటోని వచ్చేసి నువ్వు రికార్డింగ్ అని పెడతావు. నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ఎదుటోని రికార్డ్ చేయ. నీ మీద ఏమేమి కుట్రలు జరుగుతా అంటే, నువ్వు తెలంగాణ అనే ఒక ఉద్యమాన్ని వచ్చిన తర్వాత అది ఎవరు తీసుకొచ్చారు? స్టూడెంట్స్ తీసుకొస్తేనే ఇంత ఇదైంది. బై లక్ నీకు ఛాన్స్ ఉన్నది కాబట్టి నువ్వు ఒక ఉద్యమంలో వచ్చి అది దళితుని కూర్చోబెడతా అని చెప్పేసి నువ్వు పదవి రాజకీయంకి ఏది నీ పార్టీ అనేది ఒకటి స్థాపించినావు. తర్వాత ఏం చేసినావు? నువ్వే కూర్చున్న తర్వాత ఇంతకు ముందు మీ ఆస్తుల విలువ ఎంత, ఇప్పుడు మీ ఆస్తుల విలువ ఎంత, ఎందుకు మీరు వచ్చేసి దీన్ని బయట పెట్టలేకపోతున్నారు? పోనీ ఇప్పుడు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయింది. మరి ఈ గవర్నమెంట్ ఎందుకు వచ్చేసి వాటిని మొత్తానికి క్లుప్తంగా బయట పెట్టలేకపోతున్నా? మీకేమి వాళ్ళతో ఏమున్నది? నువ్వు చెప్తున్నావు కదా ఇంత సంపాదించారు అంత సంపాదించారు, అందరికి తెలిసిన విషయమే. ఫ్యామిలీలు ఉప్మాలు తిన్నారు, ఏం చేయలేదు అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి నువ్వు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం అయినా కానీ ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు ఎంత ఎదిగిరని చాలా మందికి తెలిసిన విషయమే. కేటీఆర్ గాని, వాళ్ళ ఫ్యామిలీ, హరీష్ రావు గాని, కేసీఆర్ గాని, ఎవ్రీథింగ్ అక్కడ ఉన్న వాళ్ళు. మరి వీళ్ళని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? దీంట్లో నిజంగానే ఖచ్చితంగా ఇప్పుడు 6,000 మందిది వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అంబుడు పోయి వాళ్ళే దీనికి ఏంటిది మద్దతు పలికిరు అన్నప్పుడు ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఇక్కడ కూడా మన దేశమే కాకుండా రాష్ట్రాలలో కూడా వచ్చేసి ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వంలో సీఎంలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఈ ఐఏఎస్ లను బెదిరిస్తున్నారా, లేకపోతే మనీకి మీరు చేస్తున్నారా? అంటే ప్రతి ఒక్క మనిషికి ఫ్యామిలీ ఉంటది బ్రదర్. ఏది ఎంత ఉన్నా గానీ వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంటది. కొంతమంది ఫ్యామిలీని కాపాడుకునే దాంట్లో చేస్తుంటారు, కొంతమంది నిజంగానే వచ్చేసి అరే డబ్బు వస్తుంది కదా అని చేస్తున్నారు. దీని వల్ల ఇప్పుడు ఎంత డబ్బు, నాకు ఒకటి రియల్ గా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనమందరం మీరైనా నేనైనా ఇంకెవరైనా ఇప్పుడు సీఎం అయినా పిఎం అయినా వీళ్ళందరూ డబ్బు బాగా సంపాదించి పెట్టుకుంటున్నారు కదా, చచ్చిపోయేటప్పుడు తీసుకుపోతారా? 1 రూపీ కూడా ఇక్కడ పెట్టింది కూడా తీసుకుపోలేము కదా. మరి వీళ్ళు ఎందుకు ఇంత ఆశ ఉంటుంది? ఎవరి కోసం? పోనీ నీ బిడ్డలు నీ మనవాళ్ళు అని చెప్పేసి అంటున్నావు. నువ్వు చచ్చిన తర్వాత నువ్వే నిజంగా మళ్ళీ పుడితే ఎక్కడో పుడతావు. నువ్వు నిజంగా ఆయన దగ్గర పోయినావా, నీ కొడుకు దగ్గరకో నీ ఎవరి దగ్గరకో పోతే నువ్వని గుర్తిస్తాడా? పోనీ ఎందుకు ఇంత చేస్తున్నావు? ఇంత ఏంటిది అనవసరంగా సంపాదించి అంటే ఆస్తులను ఎలా అంటే అన్ని అక్రమాలు చేసేసి అన్యాయాలు చేసి సంపాదించి నువ్వు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్లు అనేది అరే నేను చేసిన తప్పులు ఎవరన్నా చూస్తున్నారా, ఏం జరుగుతుంది, ఎవరు నా మీద నిఘా పెడుతున్నాడు అనే దీంతోనే కదా ఇటు ఫోన్ ట్యాపింగ్లు అన్ని చేసింది. మరి ఇంత ఎందుకు మీకు ఇంత అహం ఎందుకు, ఇంత ఆకలి ఎందుకు డబ్బు మీద? నీకు ఒక చైర్ పదవి రాగానే నువ్వు స్టేట్ లో ఒక సీఎం పిఎం అయిపోతే నీకు ఎందుకు వస్తుంది డబ్బు మీద? ఎందుకు నీకు అంత ఆశ వస్తుంది? దానివల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే అరెస్ట్ అనేది ఎంతవరకు అంటే మీరేమనుకుంటున్నారు? అరెస్ట్ జరిగే ఛాన్స్ ఉందా కేసీఆర్ ని కానీ లేదా హరీష్ రావు? రియల్ గా చెప్పాలంటే అరెస్ట్ ఇది తప్పు చేస్తే ఎవరైనా తప్పే అనేది మన చట్టాలన్నీ చెప్తున్నారు. అది సీఎం అయినా పిఎం అయినా ఆ చట్టాలు అలా ఉండేటి. ఇప్పుడు ఇది చెయ్యలే కదా వీళ్ళు, ఇవన్నిటిని తీసేస్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ ప్రభుత్వం వచ్చి తీసేసింది, బీజేపీ ప్రభుత్వం వచ్చి ఈ స్టేట్లలో కూడా తీసేస్తున్నారు. నిజానికి వచ్చేసి న్యాయం జరుగుతుందా అంటే భయం వేస్తుంది, ప్రజలకే భయం వేస్తుంది. ఇప్పుడు నిజంగా నిజాయితీగా ఒక సామెత ఉంటది మన ఊర్లలో, నిజం నిప్పు లాంటిది బయటికి వస్తుంది అని చెప్పేసి అంటారు. ఆ సామెతను కూడా తప్పు చేస్తున్నది ఈ ప్రభుత్వాలు. భయంగా ఉంది. రియల్ గా చెప్పాలంటే
నిజంగా తప్పు చేస్తే అది కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా ఎవరైనా అరెస్ట్ చేయాల్సిందే, నిజంగా బయట పెట్టాల్సిందే. అది రావాలి ప్రతి ఎందుకు మన అమెరికాలో వచ్చేసి ఇలాంటి ఎందుకు బయట దేశాల్లో ఉండవు, ఓన్లీ మన దేశంలో ఎందుకు ఉంటాయి? ఎందుకు ఇంత పైసలు ఉంటే తప్పించుకోవచ్చు అనుకుంటా. అదే కదా, ఈ పైసల వ్యవస్థ అనేది ఓన్లీ మన దేశంలో ఎందుకు నడుస్తుంది? బయట దేశాలలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ గా చట్టాలను, రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. మన దేశమే ఎందుకు రావట్లేదు? రాజ్యాంగాన్ని రాసిందే అంబేద్కర్ గారు. మరి మన దేశాన్ని ఎందుకు, రాజ్యాంగాన్ని ఎందుకు కాపాడలేకపోతున్నారు ఈ ప్రభుత్వాలైనా, ఈ మనుషులైనా, ఈ సోకాల్ సిస్టమ్ అయినా? అంటే నమ్మకం లేదా? ఇప్పుడు నమ్మకాన్ని తీసేసారు కదా. ఇప్పుడు ఈ కేసీఆర్ విషయంలో కూడా అంతే జరుగుతుందా? అంటే మీరు అన్నట్టుగా పైసలు ఉన్నాయి కాబట్టి బయట పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు డబ్బు ఉంటే ఖచ్చితంగా బయటికి పోతున్నారు. పోయినసారి కూడా అంతకుముందు వచ్చేసి అదాని ఏంటిది మన నీరవ్ మోడీ గాని, ఇటు సైడ్ చూసుకుంటే కింగ్ ఫిషర్ అయినా వీళ్ళందరూ వచ్చేసి కొన్ని వేల కోట్లు, విజయ్ మాల్యా, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కదా, మనకు లిస్ట్ రావట్లేదు. దాంట్లో ఇన్ని స్కాములు జరిగినాయి అని చెప్పేసి అన్నారు. ఇంత డబ్బు వచ్చేసి మళ్ళీ మాఫీ చేసారు. ఈ మధ్యలో కూడా వచ్చేసి అదానికి, అంబానికి కూడా మాఫీ చేశారు. ఇన్ని వేల కోట్లు ఉన్న కుబేరులకు మాఫీ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళు, అంటే మీలాంటి వాళ్ళు, చిన్న వాళ్ళు అప్పు తీసుకుంటే 100 రకాలుగా ఫోన్లు పెట్టి చంపేసి వాళ్ళని టార్చర్ పెట్టేసి మీరు తీసుకుపోతున్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మాఫీ? అసలు సిస్టమ్ ఎట్లా జరుగుతుందో అర్థం కాదు. సిస్టాన్నే మొత్తం మార్చేసారు. డబ్బుతోని ఏదైనా కొనొచ్చు అనేలాగా చేసిరు. అదే నడుస్తుంది. అగ్రకులాల వాళ్ళు ఒకటి, రెండు వచ్చి డబ్బు. ఈ రెండు ఉంటే దేశం, రాష్ట్రం నడుస్తుంది. మాదే దందా అన్నట్టుగా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒక చట్టం నిజంగానే న్యాయ వ్యవస్థ న్యాయం చేస్తుంది అంటే భయం వేస్తుంది నిజంగానే. నార్మల్, ఎందుకంటే రాజస్థాన్ లో ఒక జడ్జినే తీసేసిర్రు అంటే మేమెంత, సామాన్యులం ఎంత? అవును, మీరు ఇప్పుడు ఆయనను తీసేసిర్రా, కొంతమందిని చంపేసిన రోజులు కూడా కొన్ని ఉన్నాయి, వార్తలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సామాన్యులు మేము ఎదురు తిరిగితే, నిజంగా నా సైడ్ న్యాయం ఉండి నేను ఎదురు తిరిగితే నా పరిస్థితి ఏంటిది? నార్మల్ పరిస్థితి, నార్మల్ గా నార్మల్ వాళ్ళు అంటే ఫ్యామిలీని మొత్తం చంపేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇవి జరుగుతున్నాయి. నిజంగా న్యాయ వ్యవస్థ నిలబడాలి అంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ లో మనకి ఎలా ఇది ఇందిరాగాంధీ దానికి ముందు ఉన్నప్పుడు ఏ విధంగా చట్టాలు ఉన్నాయో వాటిని సవరించుకుంటూ కరెక్ట్ గా, ఈ చట్టం అనేది ఒకటి ఉంటది, ఏంటి లా సిస్టమ్ అనేది ఎవ్వరు దాన్ని కదపడానికి లేకుండా, రాజకీయ వ్యవస్థ గాని, మనీ వ్యవస్థ గాని, కుల వ్యవస్థ గాని ఏది కదపకుండా ఈడీ, సిబిఐలు కూడా దాంట్లో ఉండేటి ఆ చట్టంలో. ఇప్పుడు ఈడీ, సిబిఐలు కూడా ప్రభుత్వాలకు అమ్ముడుపోయింది. సో దీన్ని తీసేసి దీన్ని ఏ విధంగా చెయ్యాలి అనేది కూడా ఇప్పుడు అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నది. ఈ చేతుల్లోకి మారిపోయింది. నమ్మకం లేదు, నమ్మకం అనేది పోయింది కదా. అదే కేసీఆర్ జైలుకి వెళ్ళడమే కలేనా? 100% కలనే, 100% కలనే. కల కాకుంటే 2 సంవత్సరాలు అవుతుంది. నిజంగానే ఇవన్నీ జరిగినాయని ప్రూఫ్లతో బయటకు వచ్చింది. మీరు ఎందుకు చేయట్లేదు ఇప్పటిదాకా? ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? వాళ్ళు చెప్తున్నారు కదా, పేర్లు వాళ్ళు చేయబట్టే వాళ్ళు చేయమంటేనే చేసామని. ఐఏఎస్లు, ఐపీఎస్లే వచ్చేసి మేము చేయమంటే చేసినాం అని చెప్తున్నారు. ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లే వాళ్ళు బెదిరిస్తే బెదిరిపోతున్నారు అంటే సామాన్యుల పరిస్థితి ఏంటిది? రేపు పొద్దున పైసలు ఇస్తారు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తారు, లేదంటే బీజేపీ ప్రభుత్వానికి ఇస్తారు. అవును మేము చేసినాము, డబ్బులు తీసేసుకోండి అంటే మాఫీ. ఎందుకంటే మొన్న ఈ మధ్యలో కూడా 300 కోట్లు ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర 300 కోట్లు దొరికినాయి అంటే అది ఏం జరిగిందో కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిర్రా? ఎందుకు ఒక సామాన్య పోలీస్ ఆఫీస్ దగ్గర 300 కోట్లు ఉన్నాయి అంటే ఇప్పుడు నార్మల్ గా ఆస్తులు ఎట్లా వచ్చినాయి? ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరి దగ్గర, బిజినెస్ మ్యాన్ దగ్గర ఎంత డబ్బు ఉన్నదో తెలియట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. సామాన్యులుగానే పోతున్నారు, బడాబాబులు ఎదుగుతూనే ఉన్నారు.